విద్యా సంస్థలలో ఇప్పుడంటే రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది కొత్త పార్శ్వం విద్యా సంస్థలు. తాజాగా వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీద కక్షతో సోదాలు చేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి కంట్లో నలుసులా మారిన ప్రతిపక్ష వైఎస్ఆర్‌సీపీ నేతలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. కూటమి నాయకులు అవినీతి అక్రమాలపై ప్రశ్నించిన వాళ్ళని వివిధ రూపాల్లో అణచివేసేందుకు తెగబడుతోంది. తాజాగా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో తనిఖీల పేరుతో వేధింపులు దిగింది. శనివారం సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు గుంటూరు ఆర్జేడి పద్మ, నెల్లూరు ఆర్ఐఓ వరప్రసాదరావు, నెల్లూరు బుచ్చిరెడ్డిపాలెంలోని 6 కృష్ణ చైతన్య జూనియర్ కళాశాలలో తనిఖీలు చేశారు. తరగతి గదులు, ల్యాబ్లు, అగ్నిమాపక శాఖ అనుమతి సర్టిఫికెట్లు వంటి వాటిని పరిశీలించారు. విచారణ పేరుతో ఉద్యోగుల సిబ్బందిని వేధింపులకు గురి చేశారు. కళాశాలకు సంబంధించిన అన్ని పత్రాలను అధికారులు తీసుకెళ్లారు. కృష్ణ చైతన్య విద్యాసంస్థల చైర్మన్గా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కుమారుడు రాణా ప్రమోద్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. అయితే జిల్లాలో ఎలాంటి అనుమతి లేకుండా హాస్టల్స్ నిర్వహిస్తున్న నారాయణ జూనియర్ కళాశాలలో తనిఖీలు చేయకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. కేవలం చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ ఇబ్బందులు గురి చేసేందుకు కృష్ణ చైతన్య విద్యా సంస్థలు తనిఖీలు చేశారని ప్రచారం జరుగుతుంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా చేయగలిగాడా నారాయణాన్ని, చైతన్యాన్ని?